శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులోని గారుడభద్రలో పోలీసులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విరుచుకుపడ్డారు. గ్రామంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం జరిగింది. వైసీపీకి చెందిన పలువురు ఆక్రమణలకు పాల్పడడంతో గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అప్పలరాజు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ తిరుపతిరావును దుర్భాషలాడారు. సీదిరి అప్పలరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాగోదు ఏంటి బాగోదు లూజ్ గా మాట్లాడకపోతే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వామి, వైసీపీ నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామనేటటువంటి ఒక భావనలో కనిపిస్తోంది. ప్రధానంగా ఈ రోజు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులపైన వ్యవహరించినటువంటి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే విశాఖపట్నంలోని ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఘటనలో పోలీసులను ఏకవచనంతో ఆగ్రహానికి గురి కావటం, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి అప్పలరాజు మళ్ళీ ఈ రోజు కూడా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర వేరంగం సృష్టించారు. ముఖ్యంగా గరుడభద్ర గ్రామానికి, వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్ర గ్రామంలో నిన్న సాయంత్రం ఒక వివాదం జరిగింది. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు గ్రామకంఠం భూమిని ఆక్యుపై చేసుకుని అక్కడ షెడ్ వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఒక్కసారిగా వారిపైన కర్రలతో దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఆ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి అప్పలరాజు ఆ వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి కార్యకర్తలు తీసుకుని వెళ్లి మొత్తం కూడా పోలీసులపైన దుర్భాషలాడటం, ఏకవచనంతో వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం వంటివి విజువల్స్ లో మనం చూడొచ్చు. మొత్తం కూడా వేరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సిఐ తిరుపతిరావు పైన ఆయన తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడ్డారు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వెంతా, నీ పదవెంత అనేటటువంటి దీనిలో ఆయన్ని, అంటే ఉద్యోగస్తుడని కూడా చూడకుండా పోలీస్ అధికారి పైన మాజీ మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి పోలీసులు మాజీ మంత్రి నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అప్పలరాజు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో పోలీసుల పైన దుర్భాషలాడినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా తనతో పాటు కొంతమంది కార్యకర్తలు తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వారంతా కూడా ఒక్కసారిగా సిఐ పైకి ఎగబడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో పోలీసులు కూడా, సిఐ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి దుర్భాషలాడి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సిఐ కూడా అంతే స్థాయిలో తిరుపతిరావు మాజీ మంత్రి అప్పలరాజుకు వార్నింగ్ చేయడం జరిగింది. మొత్తానికైతే పోలీసుల పైన మాజీ మంత్రిగా ఉండేటటువంటి అప్పలరాజు ఆ రకంగా వ్యవహరించడం పైన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని అప్పలరాజు చేశారు. అయితే మళ్ళీ పోలీసుల పైన ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం పైన జిల్లా వాసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పలరాజు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. లూజ్ గా మాట్లాడకపోతే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడుతున్నారు.